Subscribe to my channel Kishore the Rider. Hello guys, good morning. Day 4. Right now Noida lo unnam. Actually some unexpected reasons ante bandi koncham chepiche daggara koncham late ayindi. So Noida lone stay chesesnam. Bandi aithe malla chamkastundi as usual. సో ఈరోజు మేము యాక్చువల్లీ ఇక్కడ మార్క్స్ హోటల్ అని చెప్పేసి నోయిడాలో ఉంది. సెక్టర్ 62 ఏదో ఉంది. బాగానే ఉంది. అరౌండ్ 3000 బిల్ అండ్ సర్వీస్ కూడా బాగానే ఇచ్చారు. అండ్ వీడికెళ్ళి మేము నెక్స్ట్ చండీగఢ్లో నందిగఢ్ ఆల్రెడీ వెళ్ళిపోయిండు. ఆడేమో ఆడ వెయిట్ చేస్తుండు. సో మేము పోయి అని కలిసేసి ఆడికెళ్ళి మనాలి టార్గెట్. సో స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది వచ్చేసి మా నాన్నగారి బండి యాక్రోపోవిక్ ఎగ్జాస్ట్. మస్తు వస్తున్నాయి ప్రతి ఒక్కటి. ఇది ఇంకో ఎగ్జాస్ట్ అంటే రియల్ నుంచి. ఇది మళ్ళీ యాక్రోపోవికే. అంటే దానికి ఏంటంటే జస్ట్ ప్లగ్ అండ్ ప్లే. ఆ వెనకాల ఉన్న బాటిల్ తీసేసి ఇంకోటి పెట్టేస్తే అయిపోయాయి. మొత్తం ఆడ స్టాక్ అయితే సెట్ అంతా పెట్టిండు. ఇది ఇంకొకటి యాక్రోపోవిక్. హలో అనిపిస్తుంది బండి. ఇది ఫస్ట్ నాకు ఫస్ట్ ఇక ఈజీ ఉంది కాబట్టి ఫటాఫట్ ఇక ఇది ఫిట్టింగ్ అయితే ఒక్కొక్కటి టెస్ట్ చేస్తున్నాము. అంటే ఎన్నైతే ఎగ్జాస్ట్లు ఉన్నాయో అన్ని ఎగ్జాస్ట్లు పెట్టేసి దేనిదైతే సౌండ్ మంచిగా వస్తుందో ఇక అది ఫిక్స్ అయిదామని చూస్తున్నాం. ఇప్పటిదాకా గట్టిగానే వస్తుంది మనకి. ఇంకా అంటే ఆయన ఏమన్నాడంటే కొంచెం లాంగ్ నుంచి తీసుకోండి మీరు, ఇమ్మీడియట్గా వెనకాల ఉంటే మీకు అర్థం కాదు, కొంచెం దూరం నుంచి మీరు సౌండ్ వింటేనే వస్తుంటుంది. సో దూరం పోయింది అంటే మళ్ళీ బ్యాక్ కొంచెం వచ్చేసి చెక్ చేసి వాళ్ళ ఓపిక కూడా మెచ్చుకోవాలి లిటరల్గా. ఇక మేము ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు పాపం చేస్తున్నారు కంటిన్యూస్గా. సో అక్కడ ఒకసారిది బైక్ చూసినాం అన్నమాట, కవాసాకి. ఏమన్నా ఉంది అసలు, మోడిఫికేషన్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా చేసిండు భయ్యా. హైలైట్ ఏంటంటే మా ప్లాన్ యాక్చువల్గా చండీగఢ్ నుంచి అంటే మనాలి వరకు కొట్టేద్దాము అన్న థాట్లో మేమైతే స్టార్ట్ అయినాం. తీరా చూస్తే వీళ్ళు నాకన్నా నేను ఆడ వెయిట్ చేసుకుంటూ ఓవరాడు దిగి నేను వెయిట్ చేస్తుంటే వీళ్ళు బండ్లు వేసుకొని సీదా ఎవరో మధ్యలో పరిచయం అయ్యారంట. ఏదో బండి రిపేర్ చేయించుకుంటా అని వచ్చేసి ఇద్దరు స్టాక్ ఎగ్జాస్ట్ తీసేసి మన ఒకడు వచ్చేసి యాక్రోపోవిక్ అంటాడు, ఇంకోటి యోషిమోరో అంటాడు. సో ఈ ఇద్దరు బండ్లకి ఎగ్జాస్ట్లు మార్పిస్తారు. సో అంటే ఒకటైతే మాకు అంటే మన చండీగఢ్లో రామ్కోటి టైప్ అనుకోరు ఇక, కానీ మంచి వర్క్ అయితే జబర్దస్త్ ఉంది. ఇక పని ఇద్దరు లైట్లు ఫిట్ చేసుకురు, నేను కూడా ఫిట్ చేయించిన మొత్తం. అంటే వీడియో అంతా లాస్ట్లో చూపిస్తా అంటే ఏమేమి ఫిట్టింగ్ చేయించుకున్నారు అనేది. కానీ వర్క్ అయితే జబర్దస్త్ ఉండే. ఇక నందిగఢ్ అయితే మొత్తం మన స్టాక్ ఎగ్జాస్ట్ అంతా లైక్ ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్ లాగా మార్పిచ్చేసిండు. ఈడు యోషిమురానా ఏదో వేయించిండు. ఇక మా నేంతగాడేమో యాక్రోపోవిక్ అనుకుంటా. ఇప్పుడు వచ్చేసి మన నందిగాంది. సో ఇది వచ్చేసి కవాసాకి వర్సెస్ 650. మనోడు వచ్చే ముందే మొత్తం ప్యానియర్ బాక్సెస్ అవన్నీ వేసి సెట్ చేసి పెట్టిండు బండికి. మంచి టూరింగ్ లాగా సెటప్ చేసిండు. టాప్ బాక్స్ ఒక్కటే జర తేడా అనిపిస్తుంది, కానీ అదర్వైజ్ చూస్తే బండి అయితే క్రేజీ లోడ్ ఉంది. మనోడు కూడా కొంచెం మంచి టాప్ బాక్స్ ఇంకా మంచిది చేస్తే జర సెట్ ఉంటుంది బండికి, గ్రీన్ అట్లా మ్యాచింగ్. సో ఇక వీంది కూడా గట్టిగానే వస్తుంది సౌండ్. ఇక సారు అంత ఈజీగా ఏది కన్విన్స్ కాడు. చూద్దాం మరి ఏది సెలెక్ట్ చేస్తాడో.
भी हैं, हम सभी हैं। इसको लगा के चलो, साउंड में कोई फर्क नहीं है, लगा के चलो, रोकेगा नहीं कोई। हाँ हाँ हाँ, लगा के चलो। अभी ये बात है। अच्छा है। अभी वो निकालेगा ना, थोड़ा सा बाइक से दूर जाओ आप। సో ఇది లొకేషన్ అన్నమాట చండీగఢ్లో. సో మన భయ్యనే చేసిండు మొత్తం బండికి. సో నేను అంతగా అటు సైడ్ పోతుండు, ఈ బండి మనకి తయారైపోయింది. సో మన బండి తీసుకొని కూడా ఇక స్టార్ట్ అవుతున్నాం. సో లెట్స్ రైడ్ టు లదాఖ్. సో దీనికి ఏం చేపించినామంటే దీనికి ఒక 2 ఎక్స్ట్రా లైట్స్ యాడ్ చేద్దాం అనుకున్నాం, కాకపోతే అది పనిచేస్తుందని చెప్పేసి అది చేయించి దాంతోపాటు దానికి ఆక్రోపోవిక్ ఎగ్జాస్ట్ ఒకటి యాడ్ చేసిండు. అండ్ దీనికి వచ్చేసి ముంగట 2 లైట్స్ ప్లస్ ఒక జెరీ క్యాన్స్, అండ్ దీనికి కూడా జెరీ క్యాన్స్ యాడ్ అయినాయి. మన దానికి వచ్చేస్తే మన దానికి కూడా కింద లైట్స్ ఒకటి యాడ్ అయినాయి. సో ఓవరాల్గా చాలా బాగా మస్తు వర్క్ అయితే చేసిరు. అండ్ దీనికి కూడా జోషిమురా ఎగ్జాస్ట్ సీరియస్లీ చాలా బాగుంది.